హలో అండి, బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ అండి, సండే స్పెషల్. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర, మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. 4 మన గ్రేవీగా రావాలి, చక్కగా దగ్గరగా రావాలి కూర అంటే 4 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. ఒక 4 పొడవాటి పచ్చిమిర్చి కొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఇంకా రుచిగా ఉండాలి, స్మెల్ మంచిగా ఉండాలి అంటే అప్పటికప్పుడు అల్లం పేస్ట్ అనేది నూరేసుకోవాలి. అప్పుడే చికెన్ టేస్ట్ అనేది బాగా వస్తుంది, రుచి బాగా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. ఇలా మగ్గనివ్వాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మగ్గనివ్వాలి. ఇలా కలుపుకోవాలండి. గరిటెతో కలుపుకొని నీళ్ళు పోసుకోవాలి. ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చిందా చూడండి, ఉడికిందండి. చక్కగా ఆయిల్ పైకి తేలుతూ చక్కగా కలర్ఫుల్గా ఉందని చూడండి. కర్రీ అదిరిపోయే రుచితో చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. కొద్దిగా మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని కలుపుకోవాలి. అన్నీ వేసి ఇలా కలుపుకున్న తర్వాత అన్నం పెట్టుకొని ఇలా తింటే ఉందండి అదిరిపోయే టేస్ట్ అండి. చాలా చాలా రుచిగా ఉంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.